హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను నోటికి రుచికరమైన కమ్మటి పచ్చడి తీసుకొని వచ్చాను. అదేనండి, పచ్చి మామిడికాయలు ఎండుమిరపకాయలు కలిపి చేసే పచ్చడి. మేము ఎప్పుడు తినలేదా అని అనుకుంటారేమో. ఒక్కసారి ఇది ట్రై చేశారనుకోండి, అసలు మీరు మళ్ళీ వదిలిపెట్టరు. నేను మీకు మాటిస్తున్నాను. ఎంత కమ్మగా ఉంటుందో వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ ముద్దలు అలా కలిపి నోట్లో పెట్టుకుంటే చికెన్లు తిని, మటన్లు తిని, పప్పులు తిని, చారులు తిని విసిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. ఈ వీడియో రికార్డింగ్ చేస్తుంటేనే నాకు నోట్లో లాలాజలం ఊరుతున్నాయి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. కంప్లీట్గా వీడియో మొత్తం చూసి ఇంట్లో ట్రై చేయండి. 100% నేను మీకు ఇది నచ్చుతుంది. ఫస్ట్ టైం కదా, కొంచెంగా చేసుకోండి. తర్వాత మరీ ఎక్కువ చేసుకోవచ్చు. ఆత్రంగా ముందే ఎక్కువ చేసుకొని అది కుదరలేదనుకోండి, పచ్చళ్ళ మీదనే విరక్తి వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా మనం ఫస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా చేసుకోవాలి. ఇది మా అత్తయ్య రెసిపీ అనమాట. మా అత్తయ్య చేస్తుంది చాలా. ఈ పచ్చడి మామిడికాయలు అయిపోయే సీజన్ మొత్తం పచ్చడి చేస్తుంది అనమాట. ఎక్కువ చేసుకోకండి, లిమిటెడ్గా కొంచెం చేసుకోండి. మీకు ఫస్ట్ అలవాటు అయిన తర్వాత, నచ్చిన తర్వాత, బాగుంది అనిపిస్తే అప్పుడు మళ్ళీ చేసుకోండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఉప్పు కరెక్ట్గా వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నారంటే 15-20 days ఈజీగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఉప్పు తక్కువ వేసుకొని తేమగా ఉన్నప్పుడు, నీళ్ళు తడి ఉన్నప్పుడు కానీ చేసుకున్నారనుకోండి పాడైపోతుంది. మళ్ళీ నన్ను తిట్టుకుంటారనమాట. సో అందుకు అట్లా కాకుండా పచ్చడిలో ఒక్క చుక్క కూడా తేమ లేకుండా ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఇది ఎండుమిరపకాయలు కారమే ఉంటాయి, మరి పుల్ల మామిడికాయ కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. చూసుకొని వేసుకోండి. నేనైతే ఇంత ఉప్పు వేసుకున్నా కూడా మళ్ళీ నాకు సరిపోలేదు. నేను లాస్ట్లో అంత పచ్చడి అంతా అయిన తర్వాత మళ్ళీ కొంచెం కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే పులుపు కదా, సో ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం తీయగున్న మామిడికాయలైనా పర్లేదు, అవైనా వేసుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు, కొద్దిగా చేసుకోండి. టేస్ట్ మీకు నచ్చితే మళ్ళీ చేసుకోండి. కానీ పచ్చళ్ళు ఇష్టపడి, కారాలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. రోలు ఉంటే రోట్లో చేసుకోండి, లేదనుకుంటే మిక్సీలో వేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, పచ్చళ్ళు ఎప్పుడైనా కచ్చపచ్చగానే ఉండాలి. మెత్తగా అస్సలు రుబ్బుకోకూడదు, వాటి రుచి పోతుంది. కానీ వీలైనంత మట్టుకు రోట్లోనే రుబ్బుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రోట్లో ఉన్నంత కమ్మగా మిక్సీలో రాదు. అయితే ఇది ఎక్కువ చిన్న రోల్ చిన్నగా అయిపోయింది కాబట్టి నేను 2 ట్రిప్పులకు రుబ్బుకున్నాను. కొద్దిగా వేసుకున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని ఏం ఫ్రై చేసుకోవడం అవసరం లేదు. పచ్చి ఎండుమిరపకాయలే కాసేపు 10 నిమిషాలు మీరు ఎండలో పెట్టుకున్నారంటే బాగా గలగల అంటాయి, ఈజీగా మెదిగిపోతాయి అన్నమాట. ఎండుమిరపకాయలు వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోండి. నాకు సరిపోలే అని చెప్పి సపరేట్గా తీసుకున్నాను. ఇది కొద్దిగా మెదిగిన తర్వాత మామిడికాయలు తీసుకోండి. ఏంది గింజలుగా ఉంది పచ్చడి అనుకోకండి, ఇది ఇట్లానే ఉంటుంది. అదే అనమాట ఈ పచ్చడికి రుచి. మా అత్తయ్య చేసినప్పుడు కూడా నేను ఇట్లానే అనుకున్నాను, ఇదేం పచ్చడి అనుకున్నాను. కానీ ఇది ఫస్ట్ రోజు కంటే కూడా ఒక 1 day 2 days అయిన తర్వాత మాత్రం చాలా కమ్మగా ఉంటుంది, ఊరుతుంది కదా. సో అప్పుడు బాగుంటుంది. ఈరోజు చేసుకొని రేపు మార్నింగ్ తినండి, చాలా బాగుంటుంది. చూసారు, ఇట్లా పచ్చగా రుబ్బుకోండి మెత్తగా. నేను 2 ట్రిప్పులకి వేసుకున్నాను కదా, మొత్తం కలిపి ఒకటేసారి రుద్దుకున్నాను. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు. మరీ కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొద్దిగా రుబ్బుకోండి. మాకు ఇట్లాగానే ఇష్టము, మేము ఇట్లానే తింటాము. ఇదంతా ఎత్తి పెట్టుకొని మంచిగా పోపు వేసుకోవాలి. ఎప్పుడైనా పచ్చళ్ళకు రుచి ఏంటంటే పోపే అనమాట. పోపు మీరు అశ్రద్ధ చేయకుండా ఏముంది అనుకోకుండా కొంచెం పప్పులు అంటే శనగపప్పు, మినప్పప్పు, పప్పులు వేసుకొని కమ్మగా చేసుకోండి. ఎప్పుడైనా పచ్చళ్ళల్లో ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నారనుకోండి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి కొద్దిగా ఆయిల్ వేసుకొని మన ఎల్లిపాయలు బాగా దంచుకొని కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా పోపు వేసుకోండి. సీసాలో ఎత్తి పెట్టుకోండి.
మంచిగా ఇది ఊరుతుంది, నెక్స్ట్ డేకి కమ్మగా ఉంటుంది. ప్లీజ్ నాకు నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాను. ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.